నంద్యాల జిల్లా డోన్లో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఘరానా మోసం బట్టబయలైంది. ₹1, ₹2 కాదు, ఏకంగా వందల కోట్ల రూపాయల్ని మోసం చేసి అక్కడి నుంచి పరారైపోయాడు. శ్రీనివాస్ రెడ్డి అక్కడ కుబేరులే టార్గెట్గా ఈ వ్యాపారి అప్పులు చేశాడు. 250 కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేసి అక్కడి నుంచి అదృశ్యమైపోయాడు. నెల నుంచి ఆయన ఎటూ కనిపించకపోవడంతో ఆ వ్యాపారి పరారైపోయిన విషయాన్ని తెలుసుకున్నటువంటి అప్పులు ఇచ్చిన వారంతా కూడా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. అయితే బెంగళూరులో పెట్టుబడుల కోసం బంధువులు తెలిసిన వారి దగ్గర నుంచి ఈ అప్పులు తీసుకున్నాడు శ్రీనివాస్ రెడ్డి. అయితే డోన్ విజయ థియేటర్ సమీపంలోని ఇంటికి తాళం వేసి అక్కడి నుంచి పరారైపోయాడు. కోట్లలో మోసపోవడంతో ఇప్పుడు బాధితులంతా లబోదిబోమంటున్నారు. బాధితులంతా పొలిటికల్, రెవెన్యూ, ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో పనిచేస్తున్న వారే. శ్రీనివాస్ రెడ్డి ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి హౌసో ద స్మైల్, ఇదే ఆయన చెప్పినటువంటి ఆ సంస్థ, రియల్ ఎస్టేట్ సంస్థ. సో దీంట్లోనే పెట్టుబడులు పెడుతున్నాను, నాకు అధిక మొత్తంలో లాభాలు వస్తాయి, మళ్ళీ మీకు ఆ అప్పులని తిరిగి చెల్లిస్తానని చెప్పి అందరినీ మోసగించి రెవెన్యూ ఉద్యోగుల్ని, ప్రభుత్వ ఉద్యోగుల్ని, ప్రైవేట్ ఉద్యోగులని, అటు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ అందరి దగ్గర నుంచి ఎక్కువగా వడ్డీ ఆశ చూపించి 250 కోట్ల రూపాయలు తీసుకున్నాడు. ఆ తర్వాత ఇంటికి తాళం వేసి అక్కడి నుంచి పరారైపోయాడు. తెలుసుకుందాం, మా ప్రతినిధి హుస్సేన్ ఉన్నారు. హుస్సేన్, సో ఏంటి శ్రీనివాస్ రెడ్డికి ఎంత పెద్ద మొత్తంలో ఎంతలా ఆయన ఎన్ని ఆశలు చూపించినా, ఎన్ని రకాల ఆయన మభ్యపెట్టే మాటలు చెప్పినా 250 కోట్ల రూపాయలు అప్పులు ఇచ్చారు ఒక వ్యక్తికేనంటే, సో అప్పులు ఇచ్చేవారు కూడా చుట్టుముట్టు బంధువులు లేకపోతే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పర్సన్ అందరూ కూడా ఆ ఒకే ప్రాంతానికి సంబంధించిన వారు కాబట్టి వాళ్ళకి తెలిసి ఉంటుంది కదా, ఇంత పెద్ద మొత్తంలో ఒక వ్యక్తికి అప్పులు ఇస్తున్నాం, మనం ఈయన కట్టడా, తిరిగి చెల్లిస్తాడా లేదా, ఆయన నిజంగా పెట్టుబడులు పెడతామని ఆలోచిస్తారు కదా. సో ఇంత పెద్ద మొత్తంలో ఒక వ్యక్తికి మోసపోయారంటే ఆయన ఎంత ఎక్స్పర్ట్ అర్థమవుతోంది, మోసపోయిన వారు ఎంత ఆశపడ్డారో కూడా అర్థమవుతోంది. ఇంతకీ బాధితులు ఎవరు, వారు ఏం చెప్తున్నారు ఇప్పుడు? నంద్యాల జిల్లా డోన్లో ఘరానా మోసం జరిగింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ జనానికి, అదేవిధంగా బడా కుబేరులకి దగ్గరైనటువంటి శ్రీనివాస్ రెడ్డి నమ్మించి, వంచి, మోసం చేసి సుమారుగా 250 కోట్లు ఓన్లీ డోన్ పట్టణానికి సంబంధించినటువంటి అమౌంటే. ఇతర ప్రాంతాల్లో మొత్తం లెక్క వేసుకుంటే 300కు పైగా కోట్లతో ఒక్కసారిగా ఉడాయించినట్టు మనకు ప్రధానంగా తెలుస్తుంది. దీనికి ప్రధానంగా పెట్టుబడికి ఒకటే కారణం, తను బెంగళూరులోను, తెలంగాణలోను, అదేవిధంగా కర్ణాటక ఇతర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాను, పెద్ద మొత్తంలో పెట్టుబడి పెడతా ఉన్నాను, మీరందరూ కూడా భాగస్వామ్యం అయితే మీకు ఎక్కువ సంఖ్యలో లాభాలు వస్తాయని చెప్పి నమ్మించి ముందుగా రియల్ ఎస్టేట్ వ్యాపారులను, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులను, రెవెన్యూ ఉద్యోగులను, ఉన్నత స్థాయిలో అధికారులను టార్గెట్ చేశారు. వీళ్ళందరినీ కూడా నమ్మించేందుకు పెద్ద హోటల్స్లోను లేకపోతే పెద్ద పార్టీలు వేసి వీళ్ళని నమ్మించేటువంటి ప్రయత్నం చేశాడు. వాళ్ళకి ఆ రకంగామైనటువంటి దగ్గర అయ్యాడు. ప్రతి ఒక్కరికి కూడా, అంటే ఒకవైపు దీంట్లో ప్రధానంగా మాజీ ఎంపీలు కూడా మనకు తెలుస్తా ఉంది. దీంతో పాటు అడ్వకేట్లు, స్థానికంగా డోన్లో ఉన్నటువంటి పేరు మోసినటువంటి బడా అడ్వకేట్స్ కూడా ఇందులో మోసపోయినట్టు మనకు ప్రధానంగా తెలుస్తుంది. గత నెల రోజుల నుంచి తను శ్రీనివాస్ రెడ్డికి సంబంధించినటువంటి ఇంటి దగ్గర ఎలాంటి కదలికలు లేకపోవడం, ఇంటికి రాకపోవడం, ఇలా తాళం వేసి వెళ్ళిపోవడంతో అప్పు ఇచ్చినటువంటి వారందరినీ కూడా వాళ్ళందరికీ అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి ఆరా తీస్తే తను అప్పటికే చేయాల్సినటువంటి నష్టం చేసి మరి విదేశాలకు, అమెరికాకు పారిపోయినట్లు ప్రధానంగా తెలుస్తుంది. మనకు తను 13 వీసాలకు సంబంధించి సంపాదించాడు, 13 వీసాలు తనతో ఉన్నాయని చెప్పి బాధితులు ఒకరు చెప్పుకున్నటువంటి పరిస్థితి అయితే మనకు ప్రధానంగా కలుస్తుంది. ఎంతమంది బాధితులు? ఈ 250 కోట్ల రూపాయలు ఎంతమంది దగ్గర నుంచి వసూలు చేయగలిగాడు ఆయన? మనోజ్, ప్రధానంగా ఈ 250 కోట్లకు పైగా వసూలు చేసినటువంటి సుమారుగా వేల మీద లెక్క పెట్టేటువంటి వ్యక్తులే మనకు కనిపిస్తున్నారు. ఒక 30 నుంచి 40 మంది దాకా, లేకపోతే ఒక 50 మంది దాకా బాధితులు ఉండొచ్చు అనేటువంటి ఒక అంచనాకు వస్తుంది. కానీ వీరంతా పెట్టుబడి పెట్టిన వారంతా కూడా పొలిటికల్ లీడర్లు, అదేవిధంగా అడ్వకేట్స్, రెవెన్యూ సిబ్బంది, మరోవైపు ఉన్నత స్థాయిలో పనిచేసేటువంటి అధికార యంత్రాంగం ఎవరైతే ఉన్నారో వీరు పెట్టినటువంటి, ప్రధానంగా వీరంతా కూడా పెట్టినటువంటి అమౌంట్ అంతా కూడా మనకు పెట్టుబడుల రూపంలో ఇచ్చారా ఆయనకి? ఆయన రియల్ ఎస్టేట్ కంపెనీలో పెట్టుబడులు పెట్టారా? ఆయన ప్రాపర్టీ ఏదైనా చూపించాడా పెట్టుబడి కోసం, లేదా అధిక మొత్తంలో వడ్డీలు ఇస్తానని చెప్పి అప్పుల రూపంలో తీసుకున్నాడా? అంటే ఇక్కడ 2 రకాలుగా మనోజ్. ఒకటి, పెట్టుబడి పెడతామని ముందుకు వచ్చినటువంటి వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగస్వామ్యం చేస్తానని, లేదా రియల్ ఎస్టేట్లో వచ్చేటువంటి లాభాలు మీకు పంచుతామని చెప్పి పెట్టి కొంతమందితోనూ, అదేవిధంగా అప్పుల రూపంలో తన బంధువులకు సంబంధించినటువంటి వారి ద్వారా పరిచయాలు ఏర్పాటు చేసి అధిక మొత్తంలో అమౌంట్ ఇస్తానని చెప్పి నమ్మించి ఒక రకమైనటువంటి మోసం అలా అందరితో వసూలు చేశారు. ఆ వసూలు చేసినటువంటి దీంట్లోని పెట్టుబడులు పెట్టారు. కానీ బాధితులు ఎవరు కూడా
ముందుకొచ్చి నెల రోజుల నుంచి వ్యవహారం నడుస్తూ ఉంది. తను అప్స్కాండ్ వెళ్ళిపోయిన విషయం తెలిసి అమెరికాకి వెళ్ళిపోయాడు శ్రీనివాసరెడ్డి. కానీ ఏ ఒక్కరు కూడా బయటకు వచ్చి నోరు విప్పేటువంటి పరిస్థితి లేదు. దీని ప్రధానంగా గతంలో ఎంపీపీగా పనిచేసినటువంటి ఒక మాజీ ఎంపీపీ ఎవరైతే ఉన్నారో తను కూడా బాధితుడు అని చెప్తున్నారు. కానీ బయటకు వచ్చి చెప్తే తప్ప తను మోసపోయానని కానీ లేకపోతే ఎవరు కూడా బయటికి చెప్పుకోలేనటువంటి పరిస్థితికి ప్రధానమైనటువంటి కారణం ఇదంతా కూడా బ్లాక్ మనీకి అయి ఉండొచ్చు. అందుకే బాధితులు ఎవరు బయటికి రావడం లేదు. ₹1,00,00,000 పెట్టుబడి పెట్టారంటే తప్పనిసరిగా మళ్ళీ ఐటీ రైట్స్ కానీ లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు కట్టలేదు అనేటువంటి లెక్కలు కూడా ప్రభుత్వానికి చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎందుకంటే ప్రైవేట్ ఉద్యోగస్తులకు కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టే కానీ లేకపోతే అప్పులు ఇచ్చేందుకు కానీ అంత స్తోమత లేకపోవచ్చు. కానీ ఆ పెట్టుబడి పెట్టినటువంటి సొమ్ము ఎలా వచ్చిందనేటువంటి దానిపైన ప్రభుత్వం ఆరాధిస్తే ఒకవైపు ఇన్కమ్ ట్యాక్స్ ఎగరగొట్టడం కానీ లేకపోతే అక్రమ మార్గాల్లో సంపాదించినటువంటి సొమ్ము ఈ రూపంలో దాన్ని తెల్లధనంగా మార్చుకునేందుకు చేసినటువంటి ప్రయత్నంలో భాగంగానే రియల్ ఎస్టేట్ వీళ్ళ అవసరము వాళ్ళ అవకాశాన్ని ఆసరాగా చేసుకుని శ్రీనివాసరెడ్డి మోసం చేసి ఉడాయించినటువంటి పరిస్థితి. నిజంగానే ఆయన కంపెనీ పేరు మీద ఏమైనా ఆస్తులు ఉన్నాయా? అంటే ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటున్నారు, ఇల్లు కానీ లేకపోతే ఫ్లాట్స్ కానీ ఏమైనా ఉన్నాయా? ఇతను చేస్తున్నటువంటి చిన్న వ్యాపారాలన్నీ చేస్తూ మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారం చూపించాడు. స్థానికంగా ఉన్నటువంటి డోన్ లో కూడా కొన్ని వెంచర్లు వేయించినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు బెంగళూరు సంబంధించి తను ఒక కార్పొరేట్ ఆఫీస్ ఓపెన్ చేశాడని ఆ కార్పొరేట్ ఆఫీస్ కూడా వేరే వారికి సంబంధించినటువంటి ఆఫీస్ గా భావించినటువంటి పరిస్థితి ఉంది. అయితే తను వచ్చి కూర్చొని వెళ్ళిపోయేవాడని చెప్పి కొంతమంది బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది. తనకి స్థిరాస్తులు ఉన్నాయా లేదనేది తెలియదు. ఇప్పుడు ఉన్నటువంటి ఇల్లు కూడా ఏదైతే విజయ టాకీస్ సమీపంలో ఉన్నటువంటి ఇల్లు కూడా తను రెంట్కు తీసుకొని ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మన ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ వీడియోస్ తీయడానికి వెళ్ళి ఇది రెంట్కి ఇచ్చాం, మా ఇంట్లో ఎందుకు తీస్తారని దబాయించినటువంటి పరిస్థితి కూడా మనం అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూసాం. సో స్థానికంగా ఏమీ లేకపోయినా హైదరాబాద్ లోనూ లేకపోతే బెంగళూరులో పెద్ద కంపెనీలు ఉన్నాయని చెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నామని చెప్పి వెంచర్లు ఉన్నాయని చూపించి వాళ్ళని నమ్మించేటువంటి ప్రయత్నం చేసేందుకు పెద్ద పార్టీలు ఇచ్చాడు. అంటే మన 5 స్టార్ హోటల్లోనో లేకపోతే పెద్ద హోటల్స్ లో వాళ్ళని నమ్మించేటువంటి ప్రయత్నం చేసి అక్కడ రూమ్స్ తీయడం, వాళ్ళకి విందు ఏర్పాటు చేయడం, ఒక రియల్ ఎస్టేట్ అంటే చిన్న పార్టీలు నడిపించడం, ఇదంతా కూడా నమ్మి మోసపోయి పెట్టారనేటువంటిది మనకు ప్రధానంగా తెలుసున్నటువంటి అంశం. అయితే దీనిపైన పూర్తిగా బాధితులు బయటకు వస్తే తప్ప తను ఎలా మోసపోయాను, ఎంత పెట్టుబడి పెట్టాము, ఎంత పోయామనేటువంటి ఎలా నమ్మించాడనేటువంటిది మాత్రం ఇంకా వివరాలు బయటకు రావాల్సి ఉంది. అయితే ఆఫ్ ద రికార్డ్ గా జరుగుతున్నటువంటి అంశం ఒకటే జరుగుతుంది. 300 కోట్లకు పైగా కేవలం 250 కోట్లు డోన్ నియోజకవర్గంలోనే డోన్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రాజకీయ నాయకులు వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ఎక్కువగా మోసపోయారనేటువంటి ప్రధానంగా మనకు తెలుస్తున్నటువంటి అంశం. దీని మీద బాధితులు బయటికి రావడానికి సంకోచిస్తా ఉన్నారు. పెట్టుబడి మొత్తం నల్లధనమే అనేటువంటిది ఒక అనుమానం ఉన్నటువంటి నేపథ్యంలో ఒకవేళ నిజంగా ఎవరైనా ఒక చిన్న పిల్లవాడు ₹10 పోటుకున్నా లేకపోతే మధ్యతరగతి వాళ్ళు అప్పులు ఇచ్చి ఏదైనా జరిగిందని కూడా నాకు మోసం జరిగింది, నేను మోసపోయాని చెప్పి పోలీసులకి కంప్లైంట్ చేస్తారు, విచారణ చేయడానికి అడుగుతారు. కానీ కోట్ల రూపాయలు మోసపోయినటువంటి వాళ్ళు, పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళు ఎందుకు కేసు ఫిర్యాదు చేయడానికి ఆలోచిస్తున్నారు, ఎందుకు ముందుకు పోవడం లేదు? దీన్ని ప్రధానంగా కొంతమంది అడ్వకేట్స్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఎందుకు ఫిర్యాదు చేయలేకపోతున్నారు అనేది మాత్రం క్వశ్చన్ మార్క్ గా ఉంది. అయితే దీని మీద దర్యాప్తు జరుగుతుంది. బాధితులు బయటకు వస్తే తప్ప ఈ స్కామ్ బయటికి రాదు. 13 వీసాలు పెట్టుకొని తిరుగుతున్నటువంటి ఈ శ్రీనివాసరెడ్డి ఏ దేశంలో ఉన్నాడనేది కూడా ఇప్పటికీ అంతు చిక్కని పరిస్థితి. ప్రాథమికంగా మాత్రం అమెరికాలో తలదాచుకున్నాడు అనేటువంటి సమాచారం అయితే అందుతుంది. మనోజ్. రైట్, థ్యాంక్ యూ హుస్సేన్. మొత్తగా ఇక్కడ పెట్టుబడి పెట్టిన వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నల్లధనాన్ని, అంటే ఎటువంటి ఆధారాలు పత్రాలైనటువంటి ఆ అమౌంట్నే రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు ఈయన దగ్గర పెట్టుబడి రూపంలో పెట్టారు. దాన్ని వైట్గా మార్చుకోవాలనే ప్రయత్నం చేశారు. ఇక్కడ ఈ వ్యక్తి వాళ్ళ యొక్క ప్రయత్నాన్ని లేకుంటే వాళ్ళకు ఉన్నటువంటి ఒక ఆశని, లక్ష్యాన్ని ఈ వ్యక్తి అణసుగా తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి అధిక మొత్తంలో డబ్బులు తీసుకొని 250 కోట్ల రూపాయలు పరారైపోయారు. అయితే ఇప్పటివరకు ఎక్కడ బయటకు వచ్చి బాధితులు మాట్లాడినట్టు కానీ, బాధితులు కంప్లైంట్ ఇచ్చినట్టు కానీ, బాధితులు ఎక్కడైనా వాళ్ళ యొక్క గోడు వెళ్ళబుచ్చుకున్నట్టుగా ఎటువంటి దాఖలాలు లేవు. కారణం వాళ్ళు పెట్టిందంతా నల్ల డబ్బే. రాజకీయ ప్రముఖులు ఉన్నారు, ప్రభుత్వ అధికారులు ఉన్నారు, వీరంతా కూడా నల్ల డబ్బుని, ఎటువంటి పత్రాలు అయినటువంటి డబ్బునే ఇచ్చారు. కాబట్టి కోట్ల రూపాయలు ఇప్పుడు మోసపోయినా కూడా బయటకు వచ్చి మాట్లాడితే ఏం జరుగుతుందోనని చెప్పి కొంత ఆవేదన వ్యక్తం చేస్తూ వారంతా కూడా సైలెంట్గా నోరు మూసుకొని పోయారు. ఆయన ఉంటున్న నివాసం నుంచి మొదలుకుంటే ప్రతిదీ కూడా అద్దె తీసుకుందే. కార్పొరేట్ ఆఫీస్ అని కూడా మనకు కనిపిస్తున్న విజువల్స్లో ఆ ఆఫీస్ కూడా వేరే ఒక ఆఫీస్లో ఆయన బ్రాండింగ్ కోసం ఒక బోర్డు ఏర్పాటు చేసుకున్నాడు, కానీ ఎటువంటి ఆఫీస్ కూడా లేదంట. ప్రస్తుతం అక్కడి నుంచి పరారైపోయాడు. మరి ఎక్కడికి వెళ్ళాడు ఏంటనే దాని విషయం పైన ఎవరైనా బయటికి వచ్చి మాట్లాడి
ఫిర్యాదు చేస్తే కానీ పోలీసులు ఎంక్వైరీ చేసే అవకాశం లేదు. బట్ వాళ్ళు బాధితులు చెప్తున్న ప్రకారంగా ఆఫ్ ద రికార్డులో ఆయన అమెరికాకు వెళ్ళిపడినటువంటి అనుమానం అయితే వారంతా వ్యక్తం చేస్తున్నారు. కానీ ఏదేమైనా ఒకే ప్రాంతం నుంచి దగ్గరగా ఉండేటువంటి వ్యక్తుల నుంచి 250 కోట్ల రూపాయల్ని వసూలు చేయగలిగాడు అప్పుల రూపంలో, ఆ తర్వాత పెట్టుబడుల రూపంలో అని అంటే ఇక్కడ ఈయన ఎంతటి గనుడో, ఎంతటి టాలెంటెడ్ పర్సన్, ఎంతమంది నమ్మించగలుగుతాడనేది మాత్రం అర్థమవుతోంది. సో దయచేసి ఇటువంటి వాటికి మోసపోకండి. రియల్ ఎస్టేట్ వెంచర్ల పేరిట, కొత్త స్టార్టప్ కంపెనీల పేరిట, పెట్టుబడుల పేరిట అమాయక ప్రజల్ని, గ్రామీణ ప్రాంతాలటువంటి ప్రజల్ని కూడా మోసగిస్తూ ఉన్నారు. తక్కువ మొత్తంలో 50 లక్షల నుంచి అంతకు లోపు 1,00,000, 10 లక్షలు, 5 లక్షలు ఇట్లా చిన్న రూపాయలు డబ్బులైనా కూడా మోసగిస్తూ ఉన్నారు. ఇటువంటి వాటికి మోసపోకండి. ఎటువంటి పెట్టుబడులు ఏం లేవు.